హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఆర్ఆర్బి స్టడీ స్పేస్. మనం ఎన్సీఆర్టీ సిరీస్ని బయాలజీని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు అంతఃస్రావిక వ్యవస్థ, దీన్నే మనం ఎండోక్రైన్ సిస్టమ్ అంటాము. సో ఈ అంతఃస్రావిక వ్యవస్థలో ఈరోజు ఫస్ట్ పార్ట్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి మన ఛానల్ని ఎవరైనా కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళైతే, సో మన దగ్గర కంప్లీట్ ఫిజిక్స్ పీడిఎఫ్ అన్ని అవైలబిలిటీ ఉన్నాయి. స్క్రీన్ పై కనిపించేటువంటి నెంబర్ కనుక వాట్సాప్ చేసినట్లయితే సో మీకు ఫిజిక్స్ పీడిఎఫ్స్ అనేది సెండ్ చేయగలుగుతాను. అలాగే కెమిస్ట్రీ కూడా, కంప్లీట్ కెమిస్ట్రీ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. అలాగే బయాలజీలో ఒక 10 చాప్టర్స్ వరకు అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఎవరైనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ పై ఉన్నటువంటి నెంబర్కి వాట్సాప్ కనుక చేసినట్లయితే నేను సెండ్ చేయగలను. మనం చాప్టర్లకు వెళ్ళినట్లయితే అంతఃస్రావిక వ్యవస్థ, సో మనం దీన్ని ఎండోక్రైనిక్ సిస్టమ్ అంటాము. సో ఇది ఎందుకంటే శరీర భాగాలను సమన్వయం చేయడం కోసం ఇది చాలా అవసరం అన్నమాట. సో కాబట్టి శరీర భాగాలను సమన్వయం అంటే ఏంటంటే మనకు కంట్రోల్ చేయాలన్నమాట మన బాడీని. సో కంట్రోల్, మనం మాట్లాడే విధానం కావచ్చు, మన శరీరంలో ఎదుగుదల కావచ్చు, మనం బిహేవ్ చేసే విధానం కావచ్చు, ఇవన్నీ కూడా సో మనకు కంట్రోల్లో ఉండాలన్నమాట. ఈ కంట్రోల్ అంతా దేని ఆధీనంలో ఉంటుందంటే ఈ ఎండోక్రైన్ సిస్టము, అలాగే నాడీకణ వ్యవస్థ. సో నర్వస్ సిస్టము అలాగే అంతఃస్రావిక వ్యవస్థ, ఈ యొక్క ఎండోక్రైన్ సిస్టమ్, ఈ రెండింటి మధ్యనే ఇది ఆధారపడి ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ నాడీకణ వ్యవస్థలో నాడుల ద్వారా వేగంగా సమన్వయం జరుగుతుంది. సో మనకు మెదడులో న్యూరాన్స్ ఉంటాయి కదా, ఈ న్యూరాన్స్ ద్వారా ఏమవుతుందంటే మనకు వేగంగా సమాచారం అనేది వెళ్ళగలుగుతుంది. సో నాడీకణ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ముళ్ళు కుచ్చుకుంది అనుకో, మనం వెంటనే ఏం చేస్తాము, కాలు అనేది పక్కకు తీసుకుంటాం కదా, లేకపోతే ఏదైనా దెబ్బ తగిలినా కానీ మనం వెంటనే రియాక్షన్ చూపిస్తాం అనమాట. ఎవరైనా మాట్లాడితే మనం విన్నాక మనం వెంటనే అతనికి రెస్పాండ్ ఇస్తాం కదా. సో ఇవన్నీ కూడా ఏంటంటే నాడీకణ వ్యవస్థ ద్వారా జరిగే విధానాలు అనమాట. సో నాడీకణ వ్యవస్థలో నాడుల ద్వారా మనం వేగంగా సమన్వయం జరుగుతుందంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది. అదే అంతఃస్రావిక వ్యవస్థలో ఏమవుతుంది, హార్మోన్స్ ద్వారా నెమ్మదిగా సమన్వయం జరుగుతుంది. సో మనకు హార్మోన్స్ అనేది రకరకాల హార్మోన్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. సో ఇవేమైతాయంటే వీటి ద్వారా కూడా శరీరం సమన్వయం, కంట్రోల్ జరుగుతుంది, అయితే నిదానంగా జరుగుతుంది. ఇప్పుడు మన ఉదాహరణకు పిల్లలను తీసుకుందాం. పుట్టిన పిల్లలు ఎంత ఉంటారు, చిన్నగా ఉంటారు. సో వాళ్ళకు సంవత్సరాల కొద్ది, వయసు పెరిగే కొద్దీ వాళ్ళు ఎత్తు పెరగడము లేదా శరీరంలో మార్పులు రావడం జరుగుతుంది. సో ఇదనేది కూడా ఏ దాని వల్ల జరుగుతుంది, నాడీకరణ వ్యవస్థ వల్ల జరగదు. ఇదంతా కేవలము హార్మోన్స్ వల్ల జరుగుతుంది. సో ఈ హార్మోన్స్ ఏంటంటే సమయానికి అనుకూలంగా, నిదానంగా, నెమ్మదిగా అవి ఏం చేస్తుంటాయంటే హార్మోన్స్ రిలీజ్ చేస్తుంటాయి. ఈ హార్మోన్స్ రిలీజ్ చేయడం వల్ల మనకు శరీరంలో మార్పులు చోటు జరుగుతుంటాయి. కాబట్టి ఇక్కడ అంతఃస్రావిక వ్యవస్థలో మనకు సమన్వయం ఎలా జరుగుతుంది, నెమ్మదిగా జరుగుతుంది. అయితే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇది వేటి ద్వారా జరుగుతుందంటే హార్మోన్స్ ద్వారా జరుగుతుంది. అదే నాడీకణ వ్యవస్థలో అయితే నాడుల ద్వారా, అంటే న్యూరాన్స్ ఉంటాయి కదా బ్రెయిన్ లో, వాటి ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ ఏమంటున్నాడు, మన శరీరంలో ఒక భాగంలో జరిగేటువంటి సంఘటనలను రక్తంలోకి ప్రసరించే కొన్ని పదార్థాలు ప్రభావితం చేస్తూ నియంత్రిస్తాయి అన్నమాట. ఇప్పుడు మన శరీరంలో జరిగేటువంటి మార్పులు, ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్రోత్ హార్మోన్స్ తీసుకున్నాము. సో మన శరీరంలో పెరుగుదలకు సంబంధించింది గ్రోత్ హార్మోన్ ఉంటుంది. సో ఈ గ్రోత్ హార్మోన్ ఏం చేస్తుందంటే ఈ రక్తంలోకి అది కొన్ని రకాలైనటువంటి పదార్థాలు, రసాయనాలని విడుదల చేసి దాన్ని నియంత్రిస్తూ ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇది ఇక్కడ. నెక్స్ట్ 1905లో స్టార్లింగ్ అనేటువంటి ఒక బ్రిటిష్ శరీర ధర్మశాస్త్రవేత్త, సో ఈయన ఏంటంటే శరీరాన్ని గురించి ఒక సైంటిస్ట్ అనమాట. ఈయన ఏం చేశాడంటే రక్తంలో స్రవించేటువంటి ఇటువంటి పదార్థాలకు హార్మోన్స్ అని పేరు పెట్టారు. అంతకుముందు కూడా మనకు రక్తంలోకి రకరకాల రసాయన పదార్థాలు విడుదల అవుతాయని తెలుసు, కానీ వాటికి పేరు అంటూ ఏం నిర్ణయించలేదు. ఈ 1905లో బ్రిటిష్ సైంటిస్ట్ అయినటువంటి ఈ యొక్క స్టార్లింగ్ అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే ఇలా శరీరంలోకి విడుదలయ్యే, అంటే శరీరంలోని రక్తంలోకి విడుదలయ్యేటువంటి పదార్థాలని ఈయన హార్మోన్స్ అని పేరు పెట్టాడు. ఈయన కనుగొన్నటువంటి తొలి హార్మోన్ పేరు వచ్చేసి సీక్రెటిన్ అనమాట. సో ఈయన ప్రయోగం చేసి కనుక్కున్నాడు కదా. సో ఈయన కనుగొన్నటువంటి ఒక తొలి హార్మోన్ పేరు వచ్చేసి సీక్రెటిన్. ఈ సీక్రెటిన్ అంటే ఇలా ఉంటుంది. సో ఇది ఏంటంటే ప్యాంక్రియాస్ అంటే క్లోమం మీద, అలాగే అంతర్మూలం మీద, బ్రెయిన్ మీద, చిన్న పేగులు, ఈ యొక్క గాల్ బ్లాడరు, స్టమక్, లివర్, వీటన్నిటి మీద కూడా ఇది ప్రభావితం చూపిస్తుంటుంది అనమాట. నెక్స్ట్ ఏమంటున్నారంటే శరీరంలో రసాయనిక రాయబారులని ఏటిని అంటారు అంటే హార్మోన్స్ అంటారు. ఎందుకంటే ఇవి రకరకాలైనటువంటి రసాయనాలని విడుదల చేసి మన శరీరాన్ని సమన్వయం చేస్తుంది, కాబట్టి వీటిని రసాయనిక రాయబారులని పిలుస్తారు.
అయితే హార్మోన్స్ ఎలా ఉంటాయంటే ఎలా తయారవుతాయి అనమాట. సో హార్మోన్స్ అనేది రసాయనికంగా కెమికల్ పరంగా మనం చూసుకున్నట్లయితే ఇవి స్టెరాయిడ్స్ తోను అలాగే అమైనో ఆమ్లాలు అంటే అమైనో యాసిడ్స్ తోను కొన్ని రకాలైనటువంటి ప్రోటీన్లతోనే తయారవుతాయి. హార్మోన్స్ అంటే ఏదో కథం కాదు. సో మన శరీరంలో ఉన్నటువంటి కొన్ని స్టెరాయిడ్స్ అమైనో ఆమ్లాలు ప్రోటీన్లు వీటి ద్వారానే ఈ యొక్క హార్మోన్స్ అనేది మనకు రిలీజ్ అవుతాయి. సో కొంతమందికి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల వారి శరీరానికి సరైనటువంటి ప్రోటీన్స్ సరైనటువంటి అమైనో ఆమ్లాలు ఈ కొన్ని రకాల స్టెరాయిడ్స్ అనేది అందం. అందకపోవడం వల్ల హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ అయిపోయి వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. సో జనరల్ గా డాక్టర్స్ దగ్గరికి కనుక మనం వెళ్ళినట్లయితే వాళ్ళు చెప్తుంటారు అనమాట ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్. ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేది ముఖ్యంగా ఎవరికి ఎక్కువగా గమనించవచ్చు అంటే ఈ పెళ్ళైనటువంటి జంటలు ఉంటారు కదా, వాళ్ళకి పిల్లలు కలగకపోవడం వల్ల మనం డాక్టర్ల దగ్గరికి వెళ్ళినట్లయితే సో వాళ్ళకు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల అనేది చాలా కామన్ గా చెప్పేటువంటి పాయింట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎంజైమ్స్ అనేవి కూడా రసాయనికంగా ప్రోటీన్స్ తో నిర్మితమవుతాయి. ఎంజైమ్స్ అనేది కేవలం ప్రోటీన్లతో మాత్రమే నిర్మితమవుతాయి. కానీ హార్మోన్స్ అనేవి ప్రోటీన్లతోనూ అలాగే అమైనో ఆమ్లాలతోనూ స్టెరాయిడ్స్ తోనూ కూడా నిర్మితమై ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఏమంటున్నాడు, శరీరంలోని వివిధ చర్యలు హార్మోన్స్ ద్వారా నియంత్రించబడి నాడీ వ్యవస్థతో సమన్వయపరుస్తుంది. ఇప్పుడు మనకు అంతఃస్రావిక గ్రంథుల్లో హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, అలాగే మనకు నాడీకరణ వ్యవస్థ కూడా ఉంటుంది. ఇవి రెండు ఒకదానికొకటి పరస్పరం సహకరించుకుంటూ మన శరీరాన్ని ఏం చేస్తాయంటే సమన్వయపరుస్తాయి, అంటే కంట్రోల్లో ఉంచుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నాడీ కణ వ్యవస్థ మరియు అంతఃస్రావిక గ్రంథి వ్యవస్థను కలిసి పనిచేయడం వలన నియంత్రణ సాధిస్తామని చెప్పుకున్నాం. నెక్స్ట్ హార్మోన్స్ చర్య జరిపే భాగాన్ని నిర్వాహక అంగము లేదా లక్ష్యాంగం అంటారు. సో మనకు రకరకాల హార్మోన్స్ రకరకాలైనటువంటి అవయవాల మీద ప్రభావితం చూపిస్తుంటాయి. ఉదాహరణకు థైరాయిడ్ అనేటువంటి హార్మోన్ ఉంటుంది కదా, మనకు ఇదేం చేస్తుందంటే గొంతు భాగంలో ఉంటుంది, అది అక్కడ పనిచేస్తుంది. తర్వాత లూటినైజింగ్ హార్మోన్స్ అనేవి కొన్ని ఉన్నాయి. తర్వాత ప్రొలాక్టిన్ అనేటువంటి హార్మోన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏం చేస్తాయంటే పాల ఉత్పత్తిని పెరుగుతాయి కదా, ఇవి ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క ప్లేస్ లో తన ప్రభావాన్ని చూపిస్తుంటాయి అనమాట మన శరీరంలో. కాబట్టి అటువంటి అవయవాలని ఏమంటామంటే మనం నిర్వాహక అంగాలు లేకపోతే లక్ష్యం అంగం, అంటే మనం ఏ పార్ట్ లో అది ప్రభావితం చూపించాలి అనే దాని మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి దాన్ని లక్ష్యం టార్గెట్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ అమైనో ఆమ్లాలతో నిర్మితమైనటువంటి హార్మోన్స్. మనకు హార్మోన్స్ అమైనో ఆమ్లాలతోనూ ప్రోటీన్లతోనూ స్టెరాయిడ్లతోనూ నిర్మితమై ఉంటాయని చెప్పుకున్నాం కదా. అయితే అమైనో ఆమ్లాలతో నిర్మితమైనటువంటి హార్మోన్స్ ఎలా ఉంటాయంటే ఒకే ఒక అమైనో ఆమ్లాల నుండి ఏర్పడినవి ఈ అమైనో ఆమ్లాలతో నిర్మితమైనటువంటి హార్మోన్స్. ఉదాహరణకు అడ్రిలిన్. అడ్రిలిన్ అనేది ఏముంటుంది, మనకు కిడ్నీల పైన ఉంటుంది అనమాట. నెక్స్ట్ మెలటోనిన్. మెలటోనిన్ అనేది మన చర్మం మీద ఉంటుంది అనమాట. అలాగే నార్ ఎపి నెఫ్రాన్. నెఫ్రాన్ అంటే ఏంది, మూత్రపిండాల్లో ఉండేటువంటివి నెఫ్రాన్స్ అనమాట ఇవి. నెక్స్ట్ వచ్చేసి థైరాక్సిన్. థైరాక్సిన్ అంటే ఏంటి, థైరాయిడ్ గన్ దగ్గర ఉండేటువంటివి ఇవి థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్స్. ఈ హార్మోన్స్ ఏంటంటే ఒకే ఒక అమైనో ఆమ్లాలతో తయారై ఉంటాయి అనమాట. నెక్స్ట్ కొన్ని పెప్టైడ్ హార్మోన్స్. పెప్టైడ్స్ అంటే ఏంటంటే ప్రోటీన్ లో ఉన్నటువంటి బంధాలు, అంటే రెండు రకరకాల బాండింగ్స్ వల్ల ఈ ప్రోటీన్స్ తయారవుతాయి కదా, సో వాటిలో ఉన్నటువంటి బాండింగ్స్ ఏంటంటే పెప్టైడ్ బాండింగ్స్ అంటారు. ఈ పెప్టైడ్ వల్ల ఏర్పడేటువంటి హార్మోన్స్ ఎలా ఉంటాయంట, దాదాపుగా 3 నుంచి 49 ఆమ్లాలతో కలయిక. సో ఈ 3 నుంచి 49 అమైనో ఆమ్లాలు కలిసిపోయి ఒక హార్మోన్ గా తయారవుతుంది. సో అలాంటి తయారైనటువంటివి ఏంటివి, ఆక్సిటోసిన్, వాసోప్రెసిన్. సో ఈ ఆక్సిటోసిన్ వాసోప్రెసిన్ అనేటువంటి హార్మోన్స్ పెప్టైడ్ నిర్మితమైనటువంటి హార్మోన్స్. నెక్స్ట్ కొన్ని ఏంటివంటే ప్రోటీన్లతో నిర్మితమైనటువంటి హార్మోన్స్ ఉంటాయి. ఈ ప్రోటీన్లతో తయారైనటువంటి హార్మోన్స్ దాదాపు ఎన్ని ప్రోటీన్లు ఉంటాయంట, 50 నుంచి 200 వరకు కలిసి ఒక హార్మోన్ గా రిలీజ్ అవుతుంది అనమాట. సో ఉదాహరణకు కాల్సిటోసిన్, గ్రోత్ హార్మోను, గ్లూకాగాను, ల్యూటినైజింగ్ హార్మోను, ఇన్సులిన్, థైమోసిన్, ఈ యొక్క TSH అనమాట. సో ఇవన్నీ కూడా ఏమైతాయంటే ప్రోటీన్లతో తయారైనటువంటి హార్మోన్స్. దాదాపుగా మనకి ఎన్ని అమైనో ఆమ్లాలు ఉంటాయంట, 50 నుంచి 200 ఉన్నాయన్నమాట. ఉదాహరణకు మనము ఇది థైరాయిడ్ గ్రంథి కదా, ఈ థైరాయిడ్ దగ్గర మనకు కాల్సిటోసిన్ అనేది ఉంది చూడండి. ఈ కాల్సిటోసిన్ ఇది కూడా ఏంటంటే మనకు ఈ ప్రోటీన్ నిర్మితమైనటువంటి హార్మోన్. అలాగే ఈ గ్రోత్ హార్మోన్ స్టొమాటోట్రోపిన్ అంటారు, ఈ గ్రోత్ హార్మోన్ కూడా మనకు ప్రోటీన్ నిర్మితమే. అదే విధంగా ఈ యొక్క గ్లూకాగాన్ అని ఉంది కదా, మనం చెప్పుకున్నాం కదా, ఈ ప్యాంక్రియాస్ ఏం చేస్తుందంటే ఈ ప్యాంక్రియాస్ ఈ గ్లూకాగాన్ ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఇది కాలేయంకి చేరుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి
మనకు ఈ యొక్క లూటినైజింగ్ హార్మోన్ అనేది టెస్టోస్టెరాన్స్ మీద అలాగే ఓవరీస్ మీద ప్రభావితం చూపించేటువంటిది కూడా, ఇది కూడా ప్రోటీన్ తో తయారైనటువంటి హార్మోన్. ఇప్పుడు ఇన్సులిన్ ఉంది కదా, ఇన్సులిన్ అనేది మనకు ప్యాంక్రియాస్ క్లోమ్ అనేది ఇన్సులిన్ ని రిలీజ్ చేస్తుంది అన్నమాట. ఇది కూడా ఒక ప్రోటీన్ నిర్మితమైనటువంటి హార్మోన్. అలాగే థైమోసిన్ అనేది థైరాయిడ్ గ్రంథి దగ్గర ఉండేటువంటి ఒక హార్మోన్. ఈ థైమోసిన్ అనేది కూడా మనకు ప్రోటీన్ నిమిత్తమే. సో నెక్స్ట్ వచ్చేసి టీహెచ్ఎస్ అని చెప్పుకున్నాం కదా, ఈ టీహెచ్ఎస్ కూడా మనం ఇండివిజువల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. ఇది యొక్క థైరాయిడ్ దగ్గర ఉంటుంది. సో ఇది కూడా ప్రోటీన్ నిర్మితమైనటువంటి హార్మోన్. అయితే కొన్ని ఏం చేస్తా అంటే క్రొవ్వు అంటే స్టెరాయిడ్స్ తో కూడా నిర్మితమైన హార్మోన్స్ ఉంటాయి కదా. మనం 3 రకాలుగా చెప్పుకున్నాం కదా హార్మోన్స్ ఏ విధంగా తయారవుతాయి. స్టెరాయిడ్స్ తో తయారవుతాయి, అమైనో ఆమ్లాలతో తయారవుతాయి, ప్రోటీన్స్ తో తయారవుతాయి. సో మనం అమైనో ఆమ్లాలతో చెప్పుకున్నాము, ప్రోటీన్స్ తో చెప్పుకున్నాం. ఇప్పుడు స్టెరాయిడ్స్ తో తయారైనటువంటి హార్మోన్సే ఈ యొక్క స్టెరాయిడ్స్ హార్మోన్స్. కొలెస్ట్రాల్ అనేటువంటి కొవ్వుచే తయారవుతాయి అనమాట. మనకు శరీరంలో కొలెస్ట్రాల్ కావాల్సినంత ఉంటుంది కాబట్టి ఈ కొలెస్ట్రాల్ తో మనకు ఈ యొక్క స్టెరాయిడ్స్ సంబంధించినటువంటి హార్మోన్స్ పెరుగుతాయి. ఇవి ఏంటంటే ఇవి లైంగిక సంబంధించినటువంటి హార్మోన్స్ అనమాట. అంటే మనకు సెక్సువల్ ఫీలింగ్స్ కావచ్చు, మన వాళ్ళు సెక్సువల్గా డెవలప్ అవుతుంటాం కదా, ఎదుగుతుంటాం కదా. సో అవన్నీ కూడా ఈ యొక్క స్టెరాయిడ్స్ హార్మోన్స్ వల్లనే జరుగుతుంది అనమాట. సో మనం కొంతమంది వార్తల్లో కానీ మనం చూస్తుంటాం అనమాట. కొద్దిమంది హీరోయిన్స్ స్టెరాయిడ్స్ తీసుకుంటుంటారు, కొద్దిమంది అంటే చిన్న ఏజ్ లో ఉన్న వాళ్ళు పెద్దగా కనిపించడం కోసం కూడా స్టెరాయిడ్స్ తీసుకుంటారు అని చెప్పేసి మనం వింటూ ఉంటాం అనమాట. ఆ విధంగా సో ఈ స్టెరాయిడ్స్ అనేది కొలెస్ట్రాల్ తో ఏర్పడతాయి అనమాట. సో ఇందుకు ఉదాహరణ వచ్చేసి ఆల్డోస్టెరాను, ఈస్ట్రోజెను, కార్టిసోలు, ప్రొజెస్టెరాను, టెస్టోస్టెరాను, ఈ సెక్స్ కార్టికాయిడ్స్ అనేటివన్నీ కూడా క్రొవ్వుతో తయారైనటువంటి హార్మోన్స్ అనమాట. వీటిని లైంగిక హార్మోన్స్ అంటారు. నెక్స్ట్ బాహ్య స్రావిక గ్రంథులు, దీన్ని ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అంటారు. సో మనం ఇప్పటి వరకు ఎండోక్రైన్ గ్లాండ్స్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఎక్సో అంటే బాహ్యంగా విడుదలయ్యేటువంటి. సో ఈ గ్రంథులు స్రవించినటువంటి ఎంజైమ్స్, రసాయనాలు నాళాల ద్వారా ప్రవహిస్తాయి. అంటే రక్తనాళాలు ఉంటాయి కదా మనకు. సో రక్తనాళాల ద్వారా ఇవి ఏమైతాయంటే రక్తనాళాల ద్వారా వెళ్ళిపోతాయి అనమాట. సో ఈ యొక్క పైప్ కనెక్షన్ సిస్టమ్ ఉంటాయి అనమాట. సో ఎక్కడికి కావాలంటే డైరెక్ట్ అక్కడికే వెళ్ళిపోయి పైపుల ద్వారా నరాల ద్వారా ఇవి వెళ్ళిపోతాయి అనమాట. కానీ అంతఃస్రావి గ్రంథులు ఏంటంటే మొత్తం వదిలేస్తారు అనమాట, శరీరంలోకి అంతటా స్ప్రెడ్ అయిపోతుంటాయి అనమాట. దానికి దీనికి తేడా ఇదనమాట. సో ఈ బాహ్యస్రావి గ్రంథులకి ఏంటంటే ఒక పైప్ లైన్ లాంటి కనెక్షన్స్ ఉంటాయి, వాటి ద్వారా వెళ్తాయి. సో అంతఃస్రావి గ్రంథులకి ఎటువంటి కనెక్షన్స్ ఉండవు, మొత్తం స్ప్రెడ్ అయిపోతాయి అనమాట. అందుకే వీటిని నాళ గ్రంథులు అంటారు. నాళాల ద్వారా వెళ్తాయి కాబట్టి వీటిని నాళ గ్రంథులు అని పిలుస్తారు. ఉదాహరణకు కాలేయము, క్లోమము, జీర్ణ గ్రంథి, చెమట గ్రంథి, దీన్ని స్వెట్ గ్లాండ్స్ అంటారు. శ్లేష్మ గ్రంథి, దీన్ని మ్యూకస్ అని పిలుస్తాము. లాలాజల గ్రంథులు, వీటిని స్లావరీ గ్రంథులు అంటారు. ఇవన్నీ కూడా నాళాల గ్రంథులు. ఎందుకంటే ఇవి తయారు చేసినటువంటి హార్మోన్స్ ని ఒక నాళాల ద్వారా శరీరంలోకి పంపిస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనం చూడొచ్చు, ఇవి డైజెస్టివ్ గ్లాండ్స్ అన్నమాట. డైజెస్టివ్ గ్లాండ్స్ అంటే ఇక్కడ మనం చూసినట్లయితే రకరకాలుగా ఉన్నాయన్నమాట. జీర్ణ గ్రంథుల్లో ఉన్నటువంటి లివర్ కావచ్చు, ఇంటెస్టినల్ గ్లాండ్స్ కావచ్చు, ప్యాంక్రియాస్, స్టమక్, ఇవన్నీ కూడా జీర్ణ గ్రంథుల కిందకి వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం ఇది చర్మ గ్రంథులు అని చెప్పుకున్నాం కదా, ఇది చర్మ గ్రంథి. ఇక్కడి నుంచి మనకు స్వెట్ వస్తుంది అనమాట. సో ఇవి చూడు ట్యూబ్స్ ద్వారా అవి రసాయనాలని విడుదల చేస్తాయి అనమాట, చెమటను కావచ్చు. ఇది మ్యూకస్ గ్రంథి అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇది స్లావరీ గ్లాండ్స్ అనమాట. సో ఇక్కడ పెరోటిడ్ గ్రంథులు, తర్వాత ఇక్కడ రకరకాలుగా ఉంటాయన్నమాట. ఇవన్నీ ఇక్కడ కూడా మనకు ఏమైతాయంటే ఈ యొక్క లాలాజలాన్ని ఉత్పత్తి అవుతుంది అనమాట ఇక్కడ. నెక్స్ట్ అంతఃస్రావికుల గ్రంథుల గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. సో హార్మోన్స్ స్రవించేటువంటి గ్రంథులను వినాళ గ్రంథులు అంటారు. ఇందాక మనం బాహ్యస్రావిక గ్రంథులు నాళ గ్రంథులు అని చెప్పుకున్నాము. అంతఃస్రావిక గ్రంథులు ఏం చేస్తాయంటే హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి కాబట్టి వీటిని వినాళ గ్రంథులు అంటే, నాళాలు ఉండవు కాబట్టి వినాళ గ్రంథులు అని చెప్పుకుంటాం అనమాట. వీటి స్రావాలను తీసుకొని వెళ్ళడానికి, అంటే ఇవి రిలీజ్ చేసేటువంటి ఈ యొక్క రసాయన పదార్థాలను తీసుకువెళ్ళడానికి ఎటువంటి నాళాలు కానీ అంటే పైప్స్ కానీ గొట్టాలు కానీ ఏమి కానీ ఉండవు కాబట్టి అవి నేరుగా రక్తంలోకి కలిసిపోతాయి. సో నేరుగా రక్తంలో కలిసిపోతాయి కాబట్టి వీటిని ఏమంటున్నారంటే హార్మోన్స్ అంటున్నారు. అలాగే వినాళ గ్రంథులు, నాళాలు లేవు కాబట్టి వీటిని వినాళ గ్రంథులు అంటున్నారు. ఇవి రక్తంలోని ప్లాస్మా ద్వారా శరీరంలోనికి వివిధ భాగాలకు పంపిస్తాయి. అయితే మనకు రక్తనాళాల ద్వారా కానీ వెళ్ళవు, కానీ రక్తంలో ప్లాస్మా ఉంటుంది కదా, ఆ ప్లాస్మా ద్వారా ఇవి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళిపోతుంటాయి అనమాట. అంటే సో ఉదాహరణకు ఇప్పుడు మనం ఇక్కడ గమనించవచ్చు అనమాట. ఈ రక్తం నాళాలు ఉన్నాయి కదా, ఈ రక్త నాళాలలో మనకు ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలికలు, అలాగే ప్లాస్మా కూడా ఉంది కదండి. ఇక్కడ మనం చూడొచ్చు ప్లాస్మా. ఈ ప్లాస్మా ద్వారా ఇవి ఏం చేస్తాయంట
వెళ్తాయన్నమాట. నెక్స్ట్ వినాల గ్రంథుల వ్యవస్థను మనం అంతఃస్రావిక గ్రంథుల వ్యవస్థ అని పిలుస్తున్నాం. సో నాళాలు లేవు కాబట్టి వీటిని వినాల గ్రంథులు అంటారు. ఈ వ్యవస్థను మొత్తం కలిపి మన అంతఃస్రావిక వ్యవస్థ అని పిలుస్తున్నాం. ఉదాహరణకు మనకు పిట్యూటరీ గ్రంథి, థైరాయిడ్ గ్రంథి, పారాథైరాయిడ్ గ్రంథి మొదలైనవన్నీ కూడా అంతఃస్రావిక గ్రంథుల్లోకి వస్తాయి. ఇంకా చాలా ఉంటాయి. సో ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇది పిట్యూటరీ గ్రంథి. పిట్యూటరీ గ్రంథి ఇక్కడ మనం చూడొచ్చు, ఇది బ్రెయిన్ లో ఇక్కడ ఉంది కదా, ఇది పిట్యూటరీ గ్లాండ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది థైరాయిడ్ గ్లాండ్, అలాగే పారాథైరాయిడ్, ఇవన్నీ కూడా అంతఃస్రావిక గ్రంథుల్లోకి ఉదాహరణ అనమాట. సో మనం ఇక్కడ గమనించవచ్చు, ఇది థైరాయిడ్ గ్రంథి, ఇది థైరాయిడ్ గ్రంథి. సో మధ్యలో మనకి రెడ్ కలర్ డాట్స్ ఉన్నాయి కదా, ఇవనేది ఏమైతాయంటే పారాథైరాయిడ్ గ్లాండ్స్ అవుతాయి అనమాట. నెక్స్ట్ ప్రతి దాని గురించి ఇండి చెప్పుకుందాం. పీయూష గ్రంథి. పీయూష గ్రంథిని మనం పిట్యూటరీ గ్లాండ్ అంటారు. సో దీన్ని మనము ప్రధాన గ్రంథి లేదా మాస్టర్ గ్రంథి అంటారు. ఎందుకు మాస్టర్ గ్రంథి అంటారంటే ఇది అనేకమైనటువంటి ఇతర గ్రంథులను కూడా ఇది తన ఆధీనంలో ఉంచుకొని వాటిపైన నియంత్రణ సాధిస్తూ ఉంటుంది అనమాట. అందుకోసం దీన్ని ప్రధాన గ్రంథి లేకపోతే మాస్టర్ గ్రంథి అంటారు. ఇది ఎక్కడ ఉంటుంది? తలలోని ఫోర్ హెడ్ ముందు భాగంలోని స్పినాయిడ్ అనేటువంటి ఎముకలో ఉంటుంది. సో దీన్ని ఏమంటారంటే సెల్లా ట్యూసిక్ అని కూడా పిలుస్తారనమాట. సో మనం ఇక్కడ గమనించవచ్చు, ఇక్కడ మనం చూడొచ్చు, ఇది మన ముందు భాగం, తల ముందు యొక్క భాగము ఇక్కడ ఉంది కదా, ఇక్కడ బఠాని గింజ అంత ఆకారంలో ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది సెల్లా ట్యూసిక్ అది ఉంది కదా, ఈ భాగం అంతా టెల్లా ట్యూసిక్ అనమాట. ఈ టెల్లా ట్యూసికలో ఇది అమరి ఉంటుంది అని చెప్తున్నాడు అక్కడ. సో నెక్స్ట్ దీనిని నియంత్రించినది ఏంటంటే హైపోథాలమస్. మనకు ఈ పిట్యూటరీ గ్రంథిని మనం ఏది కంట్రోల్ చేస్తుంటుంది? పిట్యూటరీ గ్రంథి అన్నిటినీ కంట్రోల్ చేస్తుంటుంది, కానీ ఈ పిట్యూటరీ గ్రంథిని కంట్రోల్ చేసేది హైపోథాలమస్. ఇక్కడ మనం చూడొచ్చు, ఇదంతా హైపోథాలమస్. ఈ హైపోథాలమస్ ఏం చేస్తుందంటే పిట్యూటరీ గ్రంథిని కంట్రోల్ చేస్తుంటుంది. కన్ఫ్యూజ్ అవ్వకండి, శరీరంలోని ఇతర గ్రంథులన్నిటినీ కంట్రోల్ చేసేది పీయూష గ్రంథి. ఈ పీయూష గ్రంథిని కంట్రోల్ చేసేది హైపోథాలమస్. నెక్స్ట్ అంతఃస్రావిక గ్రంథులలో రెండవ చిన్న గ్రంథి ఏదంటే పీయూష గ్రంథి అనమాట. సో మొదటి చిన్న గ్రంథి ఇంకోటి ఉంది, అది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. రెండవది ఏంటంటే చిన్న గ్రంథులలో రెండవది పీయూష గ్రంథి అని చెప్తారు. ఇది మెదడు దగ్గర బఠానీ గింజ పరిమాణంలో ఉంటుంది. సో దీని బరువు వచ్చేసి 0.6 గ్రామ్స్. ఇది మనం చూడొచ్చు కదా, ఒక బఠానీ ఇలా కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ, బఠానీ గింజ ఇలా కనిపిస్తుంది కదా, దీన్ని బఠానీ గింజ అంత పరిమాణంలో ఉందంటారు. దీని యొక్క బరువు ఎంత అంటే 0.6 గ్రామ్స్ అనమాట. సో మెదడులో 3 లంబికలు ఉంటాయన్నమాట. సో పూర్వలంబిక, పరలంబిక, మధ్యలంబిక అని చెప్పేసి 3 రకాలైనటువంటి లోబ్స్ ఉంటాయి. సో ఈ పూర్వలంబిక, పరలంబిక ఈ రెండింటిని కలిపి మనం ఏమంటామంటే ఎడినో హైపోఫైసిస్ అంటారు. మధ్యలంబికను న్యూరో హైపోఫైసిస్ అని పిలుస్తారు అనమాట. సో మనం చూద్దాము. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది ఏంటి? అడినో హైపోఫైసిస్, ఇది వచ్చేసి న్యూరో హైపోఫైసిస్ అనమాట. ఈ 2 రకాలు ఉంటాయి అనమాట. ఇది మెదడులో 2 రకాలు, మెదడు 3 భాగాలుగా చేస్తే 2 భాగాలు వచ్చేసి ఇక్కడ వస్తాయి. ఒక మధ్య భాగాన్ని ఏమంటారంటే న్యూరోపైసిస్ అని పిలుస్తాం కదా, ఇది అన్నమాట. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఇది పిట్యూటరీ గ్రంథి విడుదల చేసేటువంటి, అంటే పిట్యూటరీ గ్రంథిలో ఇవి ఉంటాయి కదా, ఎడినో హైపోఫైసిస్ ఉంటాయి, న్యూరో హైపోఫైసిస్ ఉంటాయి కదా. అయితే ఎడినో హైపోసిస్ హార్మోన్స్ ఏమేమి ఉంటాయంట? ఈ యొక్క ఎస్టిహెచ్ ఉంటుంది, ఎల్టిహెచ్, ఎఫ్హెచ్హెచ్, అలాగే టిఎస్హెచ్, ఎల్హెచ్. సో వీటిని ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టిహెచ్ అంటే ఏంటంటే సొమాటోట్రోఫిక్ హార్మోన్ అనమాట. సో ఈ ఎస్టిహెచ్ అంటే సొమాటోట్రోఫిక్ హార్మోన్. ఇది ఏం చేస్తుందంటే ఆ శరీరంలో పెరుగుదలలో, ముఖ్యంగా ఎముకల పెరుగుదలలో ప్రభావితం చూపిస్తుంది. ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ ఇయర్లు సంవత్సరాలు పెరిగే కొద్దీ వాళ్ళు ఎత్తు పెరుగుదల జరుగుతుంటుంది. సో వీళ్ళలో ఏమవుతుంది? ఎముకలు అభివృద్ధి చెందుతాయి, కండరాలు అభివృద్ధి చెందుతాయి, మొదలైనవన్నీ ఇంకా ఇతర భాగాలు కూడా గ్రోత్ అవుతాయి కదా. అయితే ఈ ఎముకలు పెరుగుదలలో బాగా ప్రభావితం చూపించేటువంటి హార్మోన్స్ ఏంటంటే ఎస్టిహెచ్ అనమాట. సో కాబట్టి దీనినే మనము పెరుగుదల హార్మోన్ అంటారు, అంటే గ్రోత్ హార్మోన్ అని పిలుస్తారు. ఈ ఎస్టిహెచ్ ఏంటంటే పిల్లల్లోనూ ప్రభావితం చూపిస్తుంది, పెద్దల్లో కూడా ప్రభావితం చూపిస్తుంది. ఉదాహరణకు పిల్లల్లో కనుక ఎట్లా ఉంటుందంట, ఈ హార్మోన్ అనేది తక్కువగా రిలీజ్ అయితే మనకు పిల్లలు ఏమవుతారంటే మరుగుజ్జుతనం వస్తుంది. దీన్నే డార్ఫిజం అంటారు. ఉదాహరణకు ఇప్పుడు చూడండి, పిల్లలు ఇలా డార్ఫిజం అంటారు, వీళ్ళు ఎత్తు పెరగరు. మనం సొసైటీలో అక్కడక్కడ చూడొచ్చు అనమాట, చాలా చిన్నగా పొట్టిగా ఉంటారనమాట. వీళ్ళల్లో ఏమవుతుందంటే ఈ యొక్క ఎస్టిహెచ్ హార్మోన్ అనేది తక్కువగా రిలీజ్ అయి ఉంటుంది అనమాట చిన్నతనంలో. అప్పుడు వీళ్ళు ఇలాగ మరుగుజ్జులుగా మారుతుంటారు, ఎత్తు పెరగరు. వీటినే మనము డార్ఫిజం అంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి, అయితే మరుగుజ్జుతనంలో 2 రకాలుగా ఉంటాయి. లోరియస్ ఉంటుంది, అలాగే ఫ్రాలిక్ అనేటువంటి ఉంటుంది. ఒకవేళ లోరియస్ అంటే ఏంటంటే వాళ్ళలో పెరుగుదల ఉండదన్నమాట. ఈ పొట్టిగా ఉన్నటువంటి
పిల్లలలో పెరుగుదల ఉండకపోతే దాన్ని లోరియస్ అంటారు. కొందరి పిల్లలు ఏంటంటే శారీరకంగా అలాగే మానసికంగా పెరుగుదల కూడా ఉండదు. దీన్నే శారీరక మానసిక వెంధత్వం అంటారు. ఇటువంటి సిచ్యువేషన్ ని మనం ఫ్రాలిక్ అని పిలుస్తాం అనమాట. డార్ఫిజం లో 2 రకాల డార్ఫిజాలు ఉంటాయి. ఒకటి లోరియస్ డార్ఫిజము, ఇంకోటి ఫ్రాలిక్ డార్ఫిజము. లోరియస్ అంటే పిల్లలు ఎత్తు పెరగరు అంతేవరకే, కానీ వాళ్ళకి తెలివితేటలు అన్నీ ఉంటాయి అనమాట. కొంతమందికి ఏంటంటే ఫ్రాలిక్ డార్ఫిజం ఉంటుంది. వీళ్ళల్లో ఏంటంటే ఎత్తు పెరగరు, ప్లస్ ఏంటంటే మెంటల్లీ కూడా ఎదగారు అనమాట వీళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ఎక్కువ అయితే ఈ యొక్క ఎస్టీహెచ్ పిల్లల్లో ఎక్కువైపోతే ఏమవుతుందంటే అతి దీర్ఘ కాయత్వం వస్తుంది. కాయం అంటే శరీరం అనమాట. అతి దీర్ఘం అంటే ఎక్కువగా ఉన్నటువంటి శరీరం అనేది తయారవుతుంది. దీన్ని జైగాంటిజం అని పిలుస్తారు. ఇందులో మనిషి మామూలుగా 6 అడుగులు అంటేనే చాలా మన ఎత్తుగా ఫీల్ అవుతాం కదా, 7-8 అడుగులు ఎత్తు వరకు కూడా పెరుగుతారనమాట. ఉదాహరణకు చూడొచ్చు, ఇలాంటి ఎత్తు పర్సన్స్ ఉంటారనమాట. సో ఇతను ఏ హార్మోన్ వల్ల అంటే ఎస్టీహెచ్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల ఇంత ఎత్తుగా పెరుగుతారనమాట. నెక్స్ట్ పెద్దల్లో కూడా ఉంటుంది కదా, పెద్దల్లో కూడా మనం ఎత్తైన ఈ హార్మోన్స్ కంటిన్యూగా రిలీజ్ అవుతూనే ఉంటాయి కాబట్టి మన ఎత్తు పెద్దవారిలో ఒకవేళ తక్కువ అయితే దీన్ని సైమెంట్స్ అంటారు అనమాట. సైమెంట్స్ అనేటువంటి వ్యాధి వస్తుంది. సో దీని వల్ల ఏమైందంటే అతి నిద్ర, కొంతమంది ఎక్కువగా నిద్రపోతుంటారు, బలహీనంగా కూడా ఉంటారనమాట. నెక్స్ట్ ఒకవేళ ఎక్కువైతే దాన్ని ఎక్రోమెగాలి అంటారు. ఎక్కువగా పెద్దల్లో ఎక్కువగా ఈ హార్మోన్ రిలీజ్ అయితే ఎక్రోమెగాలి అంటారు. వీళ్ళల్లో గొరిల్లా లక్షణాలు కనిపిస్తాయి అనమాట. ఉదాహరణకు మీరు చూడొచ్చు, అంటే కొంచెం ఎక్రోమెగాలి ఇలా ఉంటాయి అనమాట సింటమ్స్. సో అతనికి ముఖం కొంచెం గొరిల్లా లాగా లక్షణాలు కలిగి ఉంటాయని చెప్పేసి చెప్తున్నాడు. నెక్స్ట్ ఎల్టీహెచ్ ని లాక్టోజెనిక్ హార్మోన్ అంటారు. లాక్టో అంటేనే పాలకు సంబంధించినటువంటి హార్మోన్ కాబట్టి లాక్టోజెనిక్ హార్మోన్ అంటారు. పసిపిల్లలకు పాలు ఇవ్వడం కోసం తల్లుల యొక్క క్షీర గ్రంథుల నుండి పాలు స్రవించకు తోడ్పడేదే ఈ యొక్క ఎల్టీహెచ్ అనమాట. సో మనకు పిల్లలు పుట్టగానే తల్లి పాలు అనేది ఇవ్వడం జరుగుతుంది కదా. ఈ పిల్లలు పుట్టిన వెంటనే తల్లి స్తన గ్రంథుల నుంచి పాలు ఉత్పత్తి అవ్వడం కోసము ఈ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఇది ఒక గర్భిణీ స్త్రీ ప్రసవించిన తర్వాతనే ఈ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది, అంతకు ముందే ఇది రిలీజ్ అవ్వదు అనమాట. సో మనకి ఇక్కడ చూడొచ్చు మిల్క్ ప్లాంట్స్ ఉన్నాయి. అలాగే వీటిలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అనేది ఇప్పుడైతే గర్భిణి ప్రసవించిన తర్వాత ఈ ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్లు అలాగే ఈ యొక్క ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్ అనేటువంటి ఈ పాల గ్రంథుల మీద ప్రభావితం చూపించి పాలు అనేది ఉత్పత్తి అవ్వడం కోసం దోహదం చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ఎస్హెచ్ అనమాట. ఎఫ్ఎస్హెచ్ అంటే పొలిసిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనమాట. ఈ సో పొలిసిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ని మనం ఉద్దీపన హార్మోన్ అంటారు. ఉద్దీపన హార్మోన్ అంటే ఏంటంటే ఉద్దీపన అంటే ఒక స్టిమ్యులేటింగ్ అవ్వడం అనమాట. సో పురుషులలో స్త్రీలలో ఈ యొక్క కామవాంఛ కావచ్చు, సెక్సువల్ ఫీలింగ్స్ అనేటువంటివి ఈ యొక్క హార్మోన్స్ వల్ల కూడా వస్తాయి అనమాట. సో పురుషులలో అయితే ఇవేం చేస్తాయంట, శుక్ర కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది అనమాట ఎఫ్ఎస్హెచ్. అలాగే స్త్రీలలో అయితే గ్రాఫిన్ పుట్టికల అభివృద్ధి, అలాగే ఈస్ట్రోజన్ ని స్రవించటము, అలాగే పాల ఉత్పత్తిని మరియు స్రవించటం. పాల ఉత్పత్తికి ల్యూటినైజింగ్ హార్మోన్ దోహదం చేస్తుంది, ఈ యొక్క ఎఫ్ఎస్హెచ్ కూడా దోహదం చేస్తుంది అనమాట. ఉదాహరణకు ఇప్పుడు మనం చూడొచ్చు, ఇది పురుషులలో ఎఫ్ఎస్హెచ్ అనేది పురుషులలో శుక్రకణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది, స్త్రీలలో వచ్చేసి గ్రాఫిన్ పుట్టికలను ప్రేరేపిస్తుంది. సో ఇలాగే టిహెచ్ఎస్ ఓకే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి టిఎస్హెచ్ అనమాట. టిహెచ్హెచ్ అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనమాట. సో ఇది థైరాయిడ్ గ్రంథిని ప్రేరేపించును, అలాగే థైరాక్సిన్ ని విడుదలకు తోడ్పడను. సో థైరాక్సిన్ కి అలాగే థైరాయిడ్, ఈ టిహెచ్ఎస్ అని చెప్తున్నాం కదా, ఇది థైరాయిడ్ గ్రంథి అనమాట. ఇది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, అంటే థైరాక్సిన్ అనేటువంటిది విడుదల అవ్వడం కోసం దోహదం చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎల్హెచ్ అనమాట. ఎల్హెచ్ అంటే ల్యూటినైజింగ్ హార్మోన్. ల్యూటినైజింగ్ హార్మోన్ ని దీన్ని ఇంకో టైప్ అయితే పిలుస్తారంటే ల్యూట్రోపిన్ హార్మోన్ అని కూడా పిలుస్తారు. దీని వల్ల ఉపయోగం ఏంటంటే పురుషులలో టెస్టోస్టెరాన్ ని స్రవించటము, స్త్రీలలో అండోసర్గం అంటే వాళ్ళకు ఎగ్ అనేది రిలీజ్ అవ్వడము ఎవరి మంత్, అలాగే కార్పస్ లూటియము అలా అభివృద్ధి చెందడము, అలాగే ప్రొజెస్టెరాన్ ని స్రవించటం అనేది చూస్తుంది. ఉదాహరణకు మనం ఇక్కడ చూడొచ్చు, కార్పస్ లూటియం అనేది ఎలా ఉంది, ఇలా ఉంది కదా. సో ఇవి కార్పస్ లూటియం ఫామ్ అవుతుంది అనమాట. ఇలా ఫామ్ అయిపోయి ప్రతి ఎవరి మంత్ అనేది ఎగ్ రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇందుకోసము ఈ యొక్క లూటినైజింగ్ హార్మోన్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే పురుషులలో వచ్చేసి ముష్కాలలో మధ్యంతర కణాలు, వీటిని
సెల్స్ అని కూడా పిలుస్తారు. ఈ లీడింగ్ సెల్స్ అనేది ఉత్పత్తిని ప్రేరేపించి వాటిలో ఆండ్రోజెన్లు సంశ్లేషణ అలాగే విడుదల తోడ్పడుతుంది. సో మనకు మెయిన్స్కి మెయిన్గా కావాల్సింది ఆండ్రోజన్ అనమాట. సో ఈ ఆండ్రోజన్ అనే సంశ్లేషణ అంటే ఉత్పత్తి విడుదలకు ఈ యొక్క ల్యూటినైజింగ్ హార్మోన్ అనేది దోహదపడుతుంది. ఈ హార్మోన్ ని మధ్యంతర కణ ప్రేరిత హార్మోన్ కూడా అంటారు. ఈ మధ్యంతర కణాలు అంటే లీడింగ్ కణాలు కదా, ఈ యొక్క స్పెర్మ్ కి ఇవి చాలా యూజ్ అవుతాయి. ఇటువంటి సెల్స్ ని మనం మధ్యంతర కణాలని పిలుస్తాము. సో కాబట్టి ఇటువంటి మధ్యంతర కణాలను ప్రేరేపిస్తుంది కాబట్టి ఈ హార్మోన్ ని మనం మధ్యంతర కణ ప్రేరేపిత హార్మోన్ అని పిలుస్తారు. అయితే ఈ ఎఫ్ఎస్హెచ్ ఉంది కదా, ఫోలిసిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అలాగే ల్యూటినైజింగ్ హార్మోన్ రెండింటిని కలిపి మనం ఏమిస్తాం అంటే గెనడోట్రోపిన్స్ హార్మోన్స్ అని పిలుస్తారు. సో ఇవి కూడా రెండు కూడా పురుష స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థకు చాలా అవసరమైనవి కాబట్టి వీటిని గెనడోట్రోపిన్స్ అని పిలుస్తారు. ఈ గెనడోట్రోపిన్స్ ముష్కాలు మరియు స్త్రీ బీజకోశాల పైన ప్రభావితం చూపిస్తాయి. సో మనకు మామూలుగా ఈ గెనడోట్రోపిన్స్ అనేవి ఉంటాయి కదా, ఈ గెనడోట్రోపిన్స్ అనేది పురుషుల ముష్కాల పైన స్త్రీ యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థ మీద బాగా ప్రభావితం చూపిస్తుంది. ఇదే ల్యూటినైజింగ్ హార్మోన్ అన్నమాట. మనకి ఇక్కడ చూడొచ్చు లీడింగ్ కణాలు అంటున్నాయి కదా, ఈ టెస్టిల్స్ పైన ఈ లీడింగ్ కణాల్స్ అనేది ఉత్పత్తి అవ్వడం కోసము ఇది చేస్తాయి. ఇంకోది మనం ఇంకా చూడవచ్చు, ఇవి లీడింగ్ కణాలు అనమాట. ఈ స్పెర్మ్ కోసం అనేది చాలా ఉపయోగకరమైనవి అనమాట. సో ఈ విధంగా ల్యూటినైజ్ హార్మోన్, ఎఫ్ఎస్హెచ్ ఉన్నాయి కదా, ఫోలిసిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఈ రెండు కలిపి కూడా మనం గెనడోట్రోపిన్స్ అని పిలుస్తాము. ఇవి రెండు కూడా స్త్రీ అలాగే పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థకు చాలా అవసరం అనమాట.